వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. బాపట్ల పురపాలక సంఘం పరిధిలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా జలధార జలహారతి కార్యక్రమం కమిషనర్ రఘునాథరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. పాడిసన్పేట మున్సిపల్ ఫిల్ట్రేషన్ ప్లాంట్లో జరిగిన ఈ కార్యక్రమంలో ఆర్డీఓ పి నీటి సంరక్షణ ప్రాముఖ్యతను వివరించారు. వర్షపు నీటి నిల్వ, నీటి వృధా నియంత్రణ ద్వారా భవిష్యత్తులో నీటి కొరతను నివారించవచ్చని తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్ షేక్ సలీమా, ఇంజనీరింగ్ అధికారులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ కూడా ముందుగా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మీ అందరికీ కూడా తెలుసు, మనం ప్రతి నెల 3వ శనివారం ఏదో ఒక ప్రాంతంలో సమావేశం అవుతూ ఉన్నాము. గవర్నమెంట్ వారు, మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతి నెల కూడా 3వ శనివారం ఒక్కొక్క ప్రాంతంలో ఈ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాలను ఏర్పాటు చేసి అక్కడ ఉన్న ప్రజలకు అవగాహన కల్పించి వాళ్ళు ఆచరించే విధంగా చేయవలసిందిగా ఆదేశాలు ఇచ్చి ఉన్నారు. ఒక్కొక్క వారం ఒక్కొక్క కాన్సెప్ట్ ఇస్తూ ఉన్నారు ప్రతి నెలలో. అదేవిధంగా ఈ మంత్లో జలధార జలహారతి అని ప్రతి సంవత్సరం దేశంలో ఉండే అన్ని టౌన్లను మనకు ర్యాంకింగ్ ఇవ్వడం జరుగుతుంది. మన బాపట్ల పట్టణం లాస్ట్ ఇయర్ మన స్టేట్లో ఉన్న 123 మున్సిపాలిటీల్లో 26వ ప్లేస్ రావడం జరిగింది. ఈసారి ఖచ్చితంగా ఆ ప్లేస్ను మనం 10th లోపల కానీ లేకపోతే మన కలెక్టర్ గారి అభిప్రాయం ప్రకారం, ఆయన కోరిక ప్రకారం ఇవ్వడానికి ఈరోజు కాన్సెప్ట్ ఏర్పాటు చేసుకుని మన ముఖ్యమంత్రి గారు